సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుండి మనం చదవగలిగితే, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము నుండి, యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. ఇక్కడ ఈ సామెతల గ్రంథంలోని 6వ అధ్యాయాన్ని రాస్తున్న రచయిత చెబుతున్న ముఖ్యమైన మాట ఏంటయ్యా అంటే, యెహోవాకు అసహ్యములైనవి 6 ఉన్నాయట. మరి ముఖ్యంగా ఎన్ని ఉన్నాయట? 7 ఉన్నాయట. ఏంటి దేవునికి అసహ్యమైనవి అని అడిగితే ఆయన చెబుతున్న మాట, అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదమును, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అంటూ ఆఖరిగా 7వదిగా చెబుతున్న మాట, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. ఈ 7టిని గురించి ఈరోజు మీతో ధ్యానం చేయాలనుకోవడం లేదు, కానీ 7టిలో 7వ లక్షణాన్ని గురించి మీతో ధ్యానం చేయాలనుకుంటున్నాను. ఏంటి ఆ 7వది? దేవునికి నచ్చని ఆ 7వ స్థితి, స్వభావం ఏంటి? అన్నదమ్ముల మధ్యలో జగడములు పుట్టించేవాడంటే దేవుడికి ఇష్టం. అవునా? ఎలాంటి ఫీలింగ్ అంటే దేవునికి ఉన్నది? అతని పట్ల అసహ్యం అంట దేవునికి. బైబిల్ని మనం పరిశీలిస్తే చాలా అరుదుగా కనబడతారు అలాంటి జీవితాలు. అన్నదమ్ముల మధ్య జగడాలు పెట్టిన వారు చాలా తక్కువ మంది కనబడతారు. నిజంగా అన్నదమ్ముల మధ్య జగడములు పెట్టిన వారి పరిస్థితి ఏంటి? వారి జీవితాలు ఎలాంటి స్థితికి చేరాయి? ఎలాంటి స్థితిలో వారు తమ జీవితాలను కోల్పోవలసి వచ్చింది? నిజంగా దేవుడు వారిని అసహ్యించుకున్నాడా లేదా అనేది ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. మీకందరికీ చాలా సుపరిచితమైన విషయాన్ని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా సుపరిచితమైన విషయం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1వ వచనం. లేవికి ముని మనుమడును, కహాతుకు మనుమడును, ఇస్హారు కుమారుడనగు కోరహు. మీకు అర్థమైపోయి ఉండాలి మనం ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం మనం? కోరహు గారిని గురించి మాట్లాడుకోబోతున్నాం మనం. ఈయన జీవితంలో అన్నదమ్ముల మధ్య జగడాన్ని పెట్టాడా? అసలు ఈయన జీవితం ఏంటి? ఈయన జీవితంలో ఆయన చేసిన కార్యం ఏంటి? ఈయన చేసిన కార్యమును బట్టి దేవుడు ఆయన అసహించుకున్నాడా? కాసేపు మనం పరిశీలిద్దాం. నేను కథ రూపంలో చెబుతాను, మీకు తెలిసిన విషయమే కాబట్టి. యాకోబు గారి 3వ సంతానమైన లేవి గారికి 3 కుమారులు. యాకోబు గారి కుమారుడు లేవి గారు. వింటున్నారమ్మా అందరూ? యాకోబు గారి కుమారుడు లేవి గారు. లేవి గారికి 3 కుమారులు, గెర్షోను, కహాతు, మెరారి. గెర్షోను, కహాతు, మెరారి. ఈ 3 ఎవరి కుమారులు? లేవి గారి కుమారులు. అయితే ఈ కహాతు గారు ఉన్నారు కదా, 2వ వ్యక్తి. ఈ కహాతు గారికి 4 కుమారులు. ఈ కహాతు గారికి 4 కుమారులు. మొదటి వ్యక్తి అమ్రాము గారు, 2వ వ్యక్తి ఇస్హారు గారు, 3వ వ్యక్తి ఉజ్జియేలు గారు, 4వ వ్యక్తి హెబ్రోను గారు. అర్థమైందమ్మా? మీకు అర్థం కావడం కోసమే నిదానంగా చెప్పాను నేను. యాకోబు గారి కుమారుడు లేవి గారు. లేవి గారికి 3 కుమారులు, గెర్షోను, కహాతు, మెరారి. వీళ్ళలో 2వ కుమారుడైన కహాతు గారికి 4 కుమారులు. ఈ 4 ఎవరయ్యా అంటే, మోషే గారి తండ్రి అయిన అమ్రాము గారు మొదటి వ్యక్తి, కోరహు గారి తండ్రి అయిన ఇస్హారు గారు 2వ వ్యక్తి, తర్వాత ఉజ్జియేలు గారు, ఆ తర్వాత హెబ్రోను గారు. ఈ 4 ఎవరి కుమారులు? కహాతు గారి కుమారులు. అసలు ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్పానంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి, ఆ చెర నుండి విడిపించబడి మోషే గారి నాయకత్వంలో కనానుకు ప్రయాణమై వస్తున్నారు. ఈ దారి మధ్యలో ఎన్నో రకాల ఆజ్ఞలను, ఎన్నో రకాల విషయాల్ని దేవుడు వారికి బోధిస్తూ వచ్చాడు. ఈ మార్గ మధ్యలోనేగా దేవుడు వారికి 10 ఆజ్ఞలు ఇచ్చింది. ఈ మార్గ మధ్యలోనేగా వారు ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేసుకుంది. ఇలా ప్రతిదీ మార్గం మధ్యలో ఉండగానే దేవుడు వారికి నేర్పుతూ వచ్చాడు. అయితే ప్రత్యక్షపు గుడారాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి, దాన్ని ఎలా సిద్ధపరచాలన్న విషయాన్ని దేవుడు చెప్పిన తర్వాత
యాజకులుగా దేవుడు తనకు యాజకులుగా నియమించుకోవాలనుకున్నప్పుడు కహాతు గారి కుమారుడైన అమ్రాము గారిలో నుంచి వచ్చిన అహరోను గారిని ఎన్నుకున్నాడు ఆయన. అంటే కహాతు గారికి మనవడెవరు? అహరోను గారు. అమ్రాము గారి కుమారుడు అహరోను గారు. మోషే గారు నాయకత్వాన్ని వహిస్తున్నారు, ప్రజలను నడిపిస్తున్నారు. అహరోను గారికి దేవుడు యాజకత్వ బాధ్యతలను అప్పగించాడు. అయితే మనం గమనించాల్సిన ఒక విషయం ఏమిటి అంటే, లేవి గారికి ఎంతమంది కుమారులని చెప్పాను? 3 కదా. గెర్షోను, కహాతు, మెరారి. ఈ 3కి కూడా 3 రకాల బాధ్యతలను ఇచ్చాడు దేవుడు. 3కి కూడా 3 రకాల బాధ్యతలను ఇచ్చాడు ఆయన. ఎలా బాధ్యతలను ఇచ్చాడంటే, ఆయన గెర్షోనీలు అనగా గెర్షోను గారిలో నుంచి వచ్చిన వంశీకులకు ప్రత్యక్షపు గుడారాలకి చుట్టూ తెరలు ఉంటాయి కదా, వాటిని మోసే బాధ్యతని ఇచ్చాడు ఆయన. తెరలను మోసే బాధ్యత గెర్షోను నుంచి వచ్చిన వంశీకులది. ఇక రెండవ కుమారుడైన కహాతు గారిలో నుంచి వచ్చిన కుమారుల బాధ్యత ఏంటా అంటే, పవిత్రమైన వస్తువులు అనగా మందసాన్ని, ఇక మిగతా వస్తువులు ఉన్నాయి కదా, దీపవృక్షాన్ని, బలిపీఠాన్ని, వీటన్నిటినీ మోసే బాధ్యత కహాతు గారి నుంచి వచ్చిన వారిది. ఇక మెరారి గారి నుంచి వచ్చిన సంతానం ఏదైతే ఉందో వారు స్తంభాలను మోసే పని, ప్రత్యక్షపు గుడారపు యొక్క స్తంభాలను మోసే పని ఎవరిది? మెరారి గారి నుంచి వచ్చిన వారిది. ఇలా 3 కుమారులకి, లేవి గారి నుంచి వచ్చిన 3 కుమారులకి 3 రకాల బాధ్యతల్ని దేవుడు అప్పగించాడు. అయితే ఈ కహాతు గారి నుంచి వచ్చిన వారిలో ఉన్నారు కదా, వీరిలో మళ్ళీ 2 రకాల భాగాలను ఎంచాడు ఆయన. ఎలాగంటే, కహాతు గారిలో నుంచి వచ్చిన అమ్రాము గారు ఉన్నారు కదా, అమ్రాము గారి కుమారులకు ఒక బాధ్యత, వారే యాజకులు. కహాతు గారి నుంచి వచ్చిన వారు ఏమయ్యారు? కహాతు గారిలో నుంచి వచ్చిన అమ్రాము గారి పిల్లలందరూ యాజకులయ్యారు. మిగతా వారంతా పవిత్రమైన వస్తువులను మోసే బాధ్యత వారికి ఉంది. ఈ పవిత్రమైన వస్తువులు మోసే వారెవరూ కూడా మందసాన్ని డైరెక్ట్గా టచ్ చేయకూడదు. మందసాన్ని డైరెక్ట్గా టచ్ చేయకూడదు. మరి ఎలా అంటే, దానికి దేవుడు ఒక ప్రాసెస్ పెట్టాడు. వాటికి కర్రలను చేయించి ఆ కర్రల గుండానే మందసాన్ని మొయ్యాలి. ఇలా ప్రతి దానికి ఒక కట్టడ, ఒక విధి, ఒక పద్ధతి, ఒక విధానాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇంతవరకు బాగానే ఉందా లేదా? ఎందుకు దేవుడు లేవీయులను ఎన్నుకున్నాడనే దానికి మనకి ఎన్నోసార్లు మనం విన్నుంటాం. ఎందుకు? తమను తాము ప్రత్యేకపరుచుకొని మేము దేవుణ్ణి మాత్రమే నమ్ముతామని ఇశ్రాయేలు 12 గోత్రాలలో ఎవరు దేవుని కొరకు నిలబడతారంటే మేము నిలబడతాం అని వచ్చిన వారు కాబట్టి దేవుడు వారినే ఎన్నుకున్నాడు. ఇది మనకు తెలుసు. అయితే వీరిలో కూడా చాలా రకాల భాగాలను చేసి రకరకాల పనులను వారికి ఏర్పాటు చేశాడు ఆయన. ఇప్పుడు అహరోను గారి వంశీకులు మాత్రమే యాజకులు, ఇంకెవరు యాజక ధర్మాన్ని చేయడానికి అవకాశం లేదు. పోనీ గెర్షోను నుంచి వచ్చిన వారు ఎవరైనా సరే మందసాన్ని మోసే అవకాశం ఉందా అంటే ఉందా? మోయకూడదు. పోనీ మెరారి గారి నుంచి వచ్చిన వారు ఎవరైనా డేరాలు మోయడానికి అవకాశం ఉందా అంటే లేదు. ఎవరికి ఇచ్చిన పని, ఎవరికి అప్పగింపబడిన పని వారు మాత్రమే చేయాలి. ఇది వారికి అప్పగింపబడిన పని. అయితే ఈ లెక్కల్లో మనం ఆలోచిస్తే కోరావు గారు ఎవరి కుమారుడు? చదవండి ఒకసారి. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 1వ వచనం. లేవీకి మునిమనముడును కహాతుకు మనుమడును ఇస్సారు కుమారుడనగు కోరహు. అంటే ఈ కోరహు గారికి, కోరహు గారి వంశీకులకు లేక ఇస్సారు గారిలో నుంచి వచ్చిన జనాంగానికి ఇవ్వబడిన బాధ్యత ఏంటి? పవిత్రమైన వస్తువులను మోసే బాధ్యత. యాజకత్వం వీరికి ఇవ్వబడలేదు. ఇంతవరకు మీకు అర్థమైందా? కోరహు గారి బాధ్యత ఏంటయా అంటే పవిత్రమైన వస్తువులను మోసే బాధ్యత అయింది. పవిత్రమైన వస్తువులను మోసే బాధ్యత. ఇంతవరకు బాగానే ఉంది కదా? ఏమన్నా తప్పేమైనా జరిగిందా? ఏమైనా ఇబ్బంది ఏమైనా కలిగిందా? దేవుడు ఏమైనా తక్కువ చేశాడు వాళ్ళని? ఏం చేయలేదు కదా. ఇప్పుడు జరుగుతున్న సందర్భం ఏమిటయా అంటే, ఇస్సారు కుమారుడనగు కోరహు రూబేనీలలో ఏలీయాబు కుమారుడైన దాతాను అబీరాములను పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని, ఈ నలుగురు, ఏ నలుగురు? కోరహు గారు,
రూబేనులో నుంచి వచ్చిన దాతాను అబీరాములు రూబేనీలు, వాళ్ళిద్దరు. అలాగే పేలేతు కుమారుడైన ఓను, కోరహు గారు, దాతాను గారు, అబీరాము గారు, ఓనూను గారు. వీళ్ళు నలుగురు ఒక ఆలోచనను పన్నారంట. ఏంటి? దేవుడు మనకింత చక్కటి బాధ్యతనిచ్చాడు అని కోరహు గారు, అవును నీకు మంచి మంచి పొజిషన్ దేవుడు ఇచ్చాడని దాతాను అబీరాము గారు, పెలేతు ఓనాను గారు అన్నారా? అసలు వీరు యోచించిన యోచన ఏంటి అంటే 2వ వచనం నుండి చూద్దాం. ఇశ్రాయేలీలలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి. ఏంటి వీళ్ళ నలుగురు యోచించుకున్న విషయం ఏమిటయా అంటే, మనం వెళ్ళి ఎంతమందిని 250 మంది సభికులు ప్రధానులు ఉన్నారు కదా, వీళ్ళందరినీ ఏర్పాటు చేసుకొని ఎవరికి ఎదురుగా వెళ్దాం? మోషేకి ఎదురుగా వెళ్దాం. ఎందుకు వెళ్దాం మోషేకి ఎదురుగా అంటే, ఇప్పుడు ఏం జరుగుతుందయా వారి మధ్య సంఘర్షణ ఏంటి, వారి ఆలోచన అంటే నేను చెప్తాను వినండి. ఇప్పుడు ఎవరి బాధ్యత వారికి అప్పగించాడుగా దేవుడు, అంతా బాగానే ఉంది కదా, అంతా మంచిగా జరుగుతుందనుకునే సమయానికి కోరహు గారికి మొట్టమొదటికి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన దాతాను అబీరాము ఓనూలకు నచ్చింది. వీరు నలుగురి సమ్మతం మీద వీరందరూ 250 మంది ప్రధానుల దగ్గరికి వెళ్ళి వారికి ఇంజెక్ట్ చేశారు. వీళ్ళందరూ కలిసి, ఎవరందరూ? ఈ నలుగురు, ఆ 250 మంది కలిసి మోషే గారికి వ్యతిరేకంగా వెళ్ళారు. ఎందుకు వ్యతిరేకంగా వెళ్ళారంటే, వాళ్ళు అంటున్న మాట ఏమన్నారు తెలుసా? వాళ్ళు, అసలు మీతో మాకు పని లేదు, మీతో మాకు పనే లేదు, అసలు మీరు మాకు అవసరమే లేదు, ఎందుకు మీరు దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరే హెచ్చించుకుంటున్నారు అంటే, ఇక్కడ ఎవరం పరిశుద్ధులు ఎవరనుకుంటున్నారా? మేమందరం పరిశుద్ధులమే, మేమందరం పరిశుద్ధులమే, మాలో ప్రతి ఒక్కడు కూడా పరిశుద్ధులే, మీతో మాకు పని లేదు, మీతో మాకు పని లేదు అని మోషే గారికి అహరోను గారికి వ్యతిరేకంగా మాట్లాడారు. వెంటనే మోషే గారు దేవుని ఎదుట సాష్టాంగపడి ఆయనతో మాట్లాడి లేచి కోరహు గారికి అతనితో పాటు ఉన్న వారికి మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే ఆయన, నేను చెప్తాను వినండి. ఏమని చెప్తాడంటే ఆయన, సరే కోరహు, నువ్వు పరిశుద్ధుడివే, నువ్వు ఎన్నుకోబడిన వాడివే, దేవుడు నిన్నే ఎన్నుకున్నాడు అనుకుందాం. సరే, రేపొద్దున్న నీతో పాటు వచ్చిన 250 మంది, కోరహు నువ్వు, నీతో పాటు వచ్చిన 250 మంది, అలాగే సోదర అహరోనా నువ్వు కూడా, మీరందరూ కలిసి వెళ్ళి ప్రత్యక్షపు గుడారము ఎదుట దేవునికి ధూపాన్ని వేయండి, ధూపార్తులను పట్టుకుని దేవునికి ధూపాన్ని వేయండి. అప్పుడు తెలిసిపోద్ది దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడో, ఎవరు పరిశుద్ధుడో ఏంటో తెలిసిపోద్ది. అర్థమవుతుందా? మీరు ఎందుకు ఆవేశపడిపోతున్నారు? అసలు అహరోను ఎవడు చెప్పండి? అహరోను ఎవడు? దేవుడు ఎన్నుకోకుండా అహరోను నిలబడతాడా? మరి ఎవరికి వ్యతిరేకంగా వెళ్తున్నారు అనుకుంటున్నారు? అహరోనుకి వ్యతిరేకంగా వెళ్తున్నాం అనుకుంటున్నారా? అహరోనుకి వ్యతిరేకంగా సనుగుతున్నాం అనుకుంటున్నారా? మీరు ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు తెలుసా? ఎవరికి వ్యతిరేకంగా మీరు సనుగుతున్నారో తెలుసా? దేవునికి వ్యతిరేకంగా సనుగుతున్నారు మీరు. అది మీకు అర్థం కావడం లేదు. దేవుడు ఎన్నుకోకుండా, దేవుడు అనుకోకుండా అహరోను నిలబడలేదు యాజకుడిగా. అయినా నేను చెబితే నా మాట మీకు నచ్చడం లేదుగా. రేపు మీరే ధూపార్తులను పట్టుకుని నీతో పాటు 250 మంది నువ్వు కలిసి రండి ప్రత్యక్షపు గుడారం ఎదురుకి, వచ్చి దేవునికి ధూపాన్ని వేయండి. అప్పుడు తెలిసిపోద్ది ఎవరిని దేవుడు ఎన్నుకున్నాడో, ఎవరు పరిశుద్ధుడో తెలిసిపోద్ది అని చెప్పాడు ఆయన. ఇలా చెబుతూ ఒక విషయం చెప్పాడు ఆయన. ఏమని చెప్పాడంటే, దేవుని మందిరంలో పనిచేయడానికి దేవుడు నిన్ను నీ గోత్రపు వారిని ఎన్నుకున్నాడు కదా, అది నీకు స్వల్పంగా అనిపిస్తుందా? అది నీకు స్వల్పంగా, అల్పంగా అనిపిస్తుందా? ఇప్పుడు నువ్వు యాజకత్వం కూడా కోరుకుంటున్నావే. కోరహు గారితో అంటున్న మాట అంటే, మీరు ఆలోచించండి, కోరహు గారిలో ఉన్న కోరికని మోషే గారు బయట పెడుతున్నారు. అసలు వీళ్ళు ఎందుకు వ్యతిరేకంగా వెళ్ళారు? ఎందుకు మోషే గారికి అహరోను గారికి వ్యతిరేకంగా వెళ్ళారంటే, వాళ్ళే నడిపించాలా ప్రజల్ని? వాళ్ళే దేవునికి యాజకత్వం చేయాలా? మేము పరిశుద్ధులం కాదా? మేము మంచోళ్ళం కాదా? మాకు దేవుడు తెలియదా? మేము ఇశ్రాయేలీయులం కాదా? మేము లేవీయులం కాదా? మమ్మల్ని ఎందుకు ఎన్నుకోలే? మేమెందుకు చేయకూడదు? వాళ్ళే చేయాలేంటి అనే ఒక ఈర్ష్య స్వభావం కలిగింది.
ఎప్పుడైతే ఆ కోరిక కలిగిందో ఒక్కడితో ఆగలేదు అది. ఎంతమందిని వెంట పెట్టుకున్నాడు ఆయన? ఓ 250 మందిని వెంట పెట్టుకున్నాడు ఆయన. సరే చెప్పాడుగా ఆయన. చెప్పిన తర్వాత మోషే గారు కోరహు గారిని పంపించి, రూబేనీలలో దాతాను అబీరాములు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు ఉన్నారుగా రూబేనీలు, వాళ్ళిద్దరిని 2 మనుషులు పిలిపించి వెళ్ళి దాతాను అబీరాములు పిలిపించన్నాయా అన్నాడు. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఒకసారి చూద్దాం. 12వ వచనం, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు మోషే ఏలియాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపించెను. అయితే వారు, ఎవరు ఈ దాతాను అబీరాములు, ఏమంటున్నారట? మేము రాము. ఏం చేయాలి? మేము రాము. ఎందుకు రాము? మేము ఎందుకు రామంటే చూడండి, ఈ అరణ్యములో మమ్మను చంపవలనని పాలు తేనెలు ప్రవహించు దేశంలో నుండి మమ్మను తీసుకొని వచ్చుట చాలన్నట్టు మా మీద ప్రభుత్వము చేయుటకును నీకు అధికారము కావాలనా? అసలు నీకు ఎవరిచ్చిన అధికారం? అంతేనా? వాడుక భాషలో మాట్లాడుకోవాలంటే మనం, అసలు నీకు ఎవరిచ్చిన అధికారం? మా పైన పెత్తనం చలాయించే అధికారం నీకు ఎవరిచ్చారు? అసలు నువ్వు మా పైన అధికారివా? మేము రాం. నీ మాట మేము వినం. నువ్వు పిలిస్తే మేము రాము అనగానే మోషే గారికి, మిక్కిలి సాత్వికుడైన మోషే గారికి కూడా కోపం వచ్చింది. మోషే గారు అంటారు దేవునితో మాట అంటారు. అందుకు మోషే మిక్కిలి కోపగించి 15వ వచనం, నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకము. దేవునితో చెప్తాడు ఆయన, దేవా అసలు వారి నైవేద్యం లక్ష్య పెట్టొద్దు, అసలు లక్ష్య పెట్టొద్దు. నేను ఒక్క గాడిదైనను వారి యొద్ద నేను తీసుకోలేదు, వారిలో ఎవనికి నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనం చేశాను. ఆయన అంటున్నాడు, నేను ఒక్కడి దగ్గరైనా ఒక గాడిదైనా తీసుకున్నానా? ఈ సందర్భాన్ని చదువుతున్నప్పుడు నాకు సమూయేలు గారు గుర్తొచ్చారు. సమూయేలు గారు కూడా ఇదే పద్ధతిలో మాట్లాడతారు. రండి ఇశ్రాయేలీయులారా, మీ దగ్గర నేను ఏదైనా తీసుకున్నానా చెప్పండి, రుజువుపరచండి అని సమూయేలు గారు అంటారు. చూడండి, అదే విధానం కనబడుతుంది మీకు ఇక్కడ. మోషే గారు కూడా అంటారు, దేవా ఈయన దేవునితో దేవా నేను ఒక్క గాడిదని కూడా తీసుకోలేదు వాళ్ళ దగ్గర నుంచి, ఒక్క గాడిదని కూడా తీసుకోలేదు. వాడుకలో చెప్పిన, కానీ ఈ గాడిదలు మాత్రం నా పైన వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి. అసలు నువ్వు లక్ష్య పెట్టద్దు, వాళ్ళ నైవేద్యాన్ని అసలు నువ్వు తీసుకోవద్దు, నువ్వు అసలు ఊరుకోవద్దయ్యా అని మాట్లాడాడు. ఎవరు? మిక్కిలి సాత్వికుడైన మోషే గారు. మిక్కిలి సాత్వికుడైన మోషే గారికి కోపం వచ్చిందంటే ఎంతలా మాట్లాడి ఉంటారు కదా వాళ్ళు. మనకి ఇందులో టెక్స్ట్ లాంగ్వేజ్లో రాయబడింది కాబట్టి కొంచెం క్లాస్గా చదువుతాం, కానీ ఎలా మేరా అంతేగా, మనకు వద్దనుకున్న వాళ్ళ దగ్గర మాట్లాడే అలాగే మాట్లాడతాంగా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఎన్నుకోబడిన నాయకుడిపై తిరగబడుతున్నారు వీళ్ళు. సరే, నెక్స్ట్ డే కోరహు గారు సర్వసమాజాన్ని ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వీరిద్దరికి వ్యతిరేకంగా తీసుకొస్తాడు. అక్కడ మాట స్పెసిఫిక్గా రాయబడి ఉంటుంది, కావాలంటే మీరు 19వ వచనం చూడండి. కోరహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా. అంటే రాత్రికి రాత్రి ఏమైపోయి ఉండాలి? రాత్రికి రాత్రే పెద్ద ప్లానింగ్ అయిపోయి ఉండాలి. ఏమని? ఇదిగో రేపు పొద్దున్న ప్రత్యక్షపు గుడారం ఎదుట ఈ 250 మందితో పాటు నేను కూడా ఏం చేస్తున్నాం? దూపాన్ని అయిపోతున్నాం. కాబట్టి మీరందరూ వాళ్ళతో మనకొద్దు. ప్రతి జనాంగం దగ్గర, ప్రతి ఇంటికి వెళ్ళి రాత్రి ప్రతి గుడారాలు ఇదే చర్చ అయి ఉంటుంది. ఏమని? కోరహు గారు తల దిక్కు అందరినీ పంపించి ఇలా చెప్పండి, వాళ్ళతో మనకు పనక్కర్లేదక. మనం పరిశుద్ధులం కాదా? మనం ఇశ్రాయేలీయులం కాదా? మనకి దేవుడు తెలీదా? వాళ్ళే చేయాలేంటి? పెద్ద అన్నీ వాళ్ళే తీసుకుంటున్నారు, అంతేగా. నడిపించే బాధ్యత వాళ్ళదేనంట, యాజకులు వాళ్ళేనంట, ఇంక అన్నీ వాళ్ళే తీసుకుని మనం ఎందుకేక ఆ మాత్రం చేయలేమా మనం? అంతే కదా. ఇలా మాట్లాడుకొని రాత్రి అందరినీ ప్లాన్ చేసి పోగు చేసి సర్వ సమాజాన్ని మోషే గారికి అహరోను గారికి వ్యతిరేకంగా తెల్లవారుజాము నిలబెట్టారు. ఇప్పుడు నాకు భలే అనిపిస్తుంది, దేవుడు సీరియస్గా మోషే గారి దగ్గర అహరోను గారి దగ్గరికి వచ్చి, మీరిద్దరు అర్జునికి ఇక్కడ నుంచి పక్కెళ్ళిపోండి, మీరిద్దరూ ఇక్కడ నుంచి అర్జున్ పక్కెళ్ళిపోండి, ఒక్క క్షణం చాలు మొత్తం అందరు లేపేస్తా అన్నాడు ఆయన. ఒక్క క్షణం చాలు, నాకు ఒక్కడ కూడా మిగలే ఇక్కడ తీసి, అసలు మీరిద్దరు ఆ దూరంగా వెళ్ళడానికి వచ్చు. అప్పుడు వెంటనే మోషే గారు అహరోను గారు సాష్టాంగపడిపోయి దేవుని ఎదుట మోకాళ్ళని, ఒక్కడు చేసిన తప్పిదానికి ఎందుకయ్యా నువ్వు వీళ్ళందరికీ శిక్ష వేయడం?
ఒక్కడు చేసిన తప్పిదానికి వీళ్ళందరికీ నువ్వు శిక్ష చేయాలా? వద్దు వద్దు అన్న తర్వాత ఇప్పుడు దేవుడు కాస్త నిదానించి, సరే అయితే మోషే నువ్వు వెళ్ళి ఆ దాతాను, అబీరాము, కోరహు ఇళ్ళు ఉన్నాయి కదా, వాటికి దూరంగా అందరిని వెళ్ళిపోమని చెప్పు. వాటికి దూరంగా అందరిని పారిపోమని చెప్పు, ఎవరిని ఆ దరిదాపుల్లో ఉండొద్దని చెప్పు అన్నాడు. రైట్. వెంటనే మోషే గారు, ఆయన వెనకాల అహరోను గారు అందరూ వెళ్ళి మోషే గారు వెళ్ళి చెప్తారు, సర్వ సమాజమా ఈ ఇళ్లకు దూరంగా వెళ్ళిపోండి అని చెప్తాడు. వీళ్ళు ఏం జరిగిద్దిలే పెద్ద అన్నట్టు చూస్తున్నారు అందరూ. ఇప్పుడు దాతాను గారి కుటుంబం, అబీరాము గారి కుటుంబం, కోరహు గారి కుటుంబం, ఎవరి కుటుంబాలు అక్కడ వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది, ఏమవ్వబోతుంది అనేది ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలీదు. అప్పుడు మోషే గారు మాట అంటారు. ఏమంటారంటే, నిజంగా ఈరోజు మనుషులందరికీ కలిగే మరణమే వీరు కలిగిందనుకోండి. ఎవరికి? మనుషులందరికీ కలిగే మరణమే వీరు కలిగిందనుకోండి. ఈ దాతాను, అబీరాము, కోరహు అనే వారికి నన్ను దేవుడు పంపలేదు. ఒకవేళ అలా కాక గొప్ప వింత పుట్టి గనుక వారు ఒకవేళ చనిపోతే దేవుడే నన్ను ఎన్నుకున్నాడు. సవాల్ చేశాడు వాళ్ళకి. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తూ ఉండుంటారు. ఈ ఎదురు చూపులు ఎలా ఉండుంటాయి? నేను చెప్పను ఎలా ఉంటాయో. ఏలియా గారి టైంలో బయలు ప్రవక్తలందరూ ఒకవైపు సంకలు గుద్దేసుకుని ఒళ్ళు కొట్టేసుకుని పాటలు పాడేస్తుంటే జనాలందరూ చూస్తూ ఉండుంటారు చూడండి. వాళ్ళో వైపు ఏలియా గారు ఒకవైపు దేవునికి బలర్పించాల్సి వచ్చినప్పుడు ఆ సన్నివేశం ఉంటుంది చూడండి, ఊహించండి. ఇప్పుడు ఏలియా గారు కూడా ఛాలెంజ్ చేస్తారు, ఎంతకాలం మీరు రెండు అభిప్రాయాలపైన తచ్చిట్లాడతారు, ఈరోజు డిసైడ్ అయిపోండి అన్నంత స్ట్రాంగ్గా ఎలాగైతే ఏలియా గారు మాట్లాడారో ఇప్పుడు మోషే గారిలో కూడా అలాంటి రోషం కలిగిన ఒక ప్రవక్తే కనబడతారు. ఇవాళ వారు సాధారణ చావు చనిపోతే నేను అసలు నన్ను దేవుడే పంపలేదు అన్నాడు ఆయన. అలా మాట్లాడి ముగించిన వెంటనే జరిగిన సందర్భం ఏమిటయా అంటే ఆఖరి 31 వచనం, అనగా 16వ అధ్యాయంలోని 30వ వచనం. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియననెను. అతడు ఈ మాటలనియు చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచెను. ఆయన ఆ మాటని ఆగాడో లేదో ఏం జరిగిందంట, కింద నేల నెరవిడిచిందంట. వాళ్ళు చేస్తున్న ఘోష వినట చుట్టూ ఉన్నవారు భూమి మనల్ని కూడా మింగేస్తుందేమని పారిపోయారంట. ఏ దిక్కునున్న ప్రజలు ఆ దిక్కు, ఇటువైపు ఉన్న వాళ్ళు అటువైపు. ఆ తరువాత అంతటితో అయిపోలేదండి. ఆ తర్వాత ఏం జరిగిందంటే 35వ వచనం, మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసెను. రాయబడిందా ఈ సందర్భం? మీకు ఇవ్వబడిన క్లూలో చెప్పానా నేను? మనం అనగానే ఎక్కడికి వెళ్ళిపోతాం? సొదొమ గొమొర్రా ఆద్మా సేబీములకి వెళ్ళిపోతాం. ఆకాశం నుంచి అగ్ని వచ్చింది అనగానే అక్కడికి వెళ్ళిపోతాం. కానీ ఆకాశం నుంచి అగ్ని వచ్చి దేవుడు దహించి వేసిన వ్యక్తులు బైబిల్ గ్రంథంలో ఆ సందర్భం మరో చోట కూడా రాయబడింది. అదే ఈ సందర్భం. ఈ 250 మందిని దేవుడు అలాగే చంపేశాడు. ఇప్పుడు ఈ సందర్భంలో ఎక్కడైనా అన్నదమ్ముల మధ్య జగడం కనబడిందా మీకు? ఇక్కడికి వచ్చింది ఎందుకు? మనం అన్నదమ్ముల మధ్య జగడం దేవునికి అసహ్యమైనది కాబట్టి అలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వెతుక్కుంటూ వచ్చాం కదా కోరహు గారి దగ్గరికి. ఇక్కడ ఎక్కడైనా అన్నదమ్ముల మధ్య గొడవ జరిగిందా అంటే అవును. మీరు సహజంగా ఆలోచిస్తే మోషే గారు నాయకుడు, అహరోను గారు యాజకుడు, వారికి వ్యతిరేకంగా వెళ్ళినట్టు ఉంటుంది, రైట్. కానీ మీరు మరో ద్రోవలో ఆలోచించండి, వాళ్ళు వీరికి సహోదరులు కాదా? సహోదరులేగా. ఇశ్రాయేలు 12 గోత్రాల వారు సహోదరులు కాదా? ఇంకా చెప్పాలంటే, వీరి గుచ్చే చెప్పాలంటే కహాతు గారిలో నుంచి వచ్చిన వారు కాదా వీరిరువురు? ఇస్హార్ గారు అంటే ఇప్పుడు బాబాయ్ అనుకోండి, అంతేగా. అమ్రామ్ గారు పెదనాన్న అనుకోండి కోరహు గారికి.
మోషే గారికి అహరోను గారికి ఇస్సారు గారు ఏమవ్వాలి? బాబాయ్, చిన్నాన్న అవ్వాలి. అన్నదమ్ములు కాదా? అంటే వరస ఏమవ్వాలి? కోరహు గారు, మోషే గారు, అహరోను గారు అన్నదమ్ములు కాదా? మిగతా లేవీలందరూ ఏమవ్వాలి? వీరికి సహోదరులు కాదా? ఇశ్రాయేలు 12 గోత్రాల వారు సహోదరులు కాదా? ఇశ్రాయేలు 12 గోత్రాల సహోదరులను వీరి మధ్య జగడాన్ని ఎవరు పెట్టారు? కోరహు గారు, ఆయనతో పాటు ఉన్న ఉట్రూపు, దాతాను, అబీరాము, ఓనోను. వీరి ఆలోచన అన్నదమ్ముల మధ్య జగడాన్ని పుట్టించింది. మీకు విషయం చెప్పని, ఇంతటితో అయిపోలేదు, ఇంతటితో సందర్భం అవ్వలేదు. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా? ఇప్పుడు దేవుడు వారిని ఆ భూమిని నెరవిడిచి వారిని చంపేయడం, ఆకాశం నుంచి అగ్ని వచ్చి 250 మంది చనిపోవడం, ఎటు దిక్కాలు అటు పారిపోవడం. ఇక రాత్రంతా ఇశ్రాయేలీలంతా ఇక ఇళ్లలో నిద్రలేవు, ఇళ్లలో నిద్రలో, ఏ గుడారాల్లో నిప్పారిపోలా. ఇక ఎవరు ఒకరి చెవులు ఒకరు కొరుక్కోవడమే. ఇంతకు ఏం కొరుక్కున్నారు తెలుసా వాళ్ళు? చూడండి, అక్కడ రాయబడి ఉంటుంది 41 వచనం. మరునాడు ఇశ్రాయేలు సర్వసమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపి. ఇదేం గోలా? మోషే గారు చెప్పలేదా? ఇప్పుడు గనక భూమి నెరవిడిచి వీళ్ళు చంపితే వీళ్ళు ఎవరికి వ్యతిరేకంగా వెళ్తున్నట్టు? దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నట్టు అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఏమన్నారు? మీరు ఎవరిని చెప్పారనుకుంటారు? దేవుని ప్రజలను చంపారు. ఇదెక్కడ గోలా? ఇదెక్కడ గోలా అసలు చెప్పండి? దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నారు అనగానే మళ్ళీ దేవుడు అంటాడు. నేను ఈ సందర్భాన్ని చదివినప్పుడు ఎన్నిసార్లు నవ్వుకున్నాను. మళ్ళీ దేవుడు, ఇదిగో అహరోను, మోషే, మీరు పక్కెళ్ళండి, మీరు ఇద్దరు పక్కెళ్ళండి, వీళ్ళని వేసేస్తా. ఇలాగే ఉంటుంది. ఒక్క క్షణం అక్కడ తర్వాత చదవండి, ఉంటుంది 45వ వచనం. క్షణములో నేను వారిని నశింపజేయుదని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. నాకు తెలిసి మోషే గారికి అహరోను గారికి నడుం పోయి ఉంటుందా సాగిలపడడానికి. వీళ్ళు సనగడం, దేవుని కోపం రావడం, వీళ్ళిద్దరు బతిలాడడం మొదలు పెట్టడం, ఇది రొటీన్ అయిపోయింది వాళ్ళకి, ఇశ్రాయేలీలకి. అసలు ఏమన్నా బుద్ధుని మాట్లాడుతున్నారంటారు, ఇలాగంటే తప్పు కనుకోండి. బుద్ధుని మాట్లాడుతున్నారా వాళ్ళు? స్పెసిఫిక్గా ముఖ్యంగా చెప్పాడు. కానీ ఏమని చెప్పాడు? ఇప్పుడు భూమి నెరవిడిచి తీసుకెళ్ళిపోతే వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళారని అర్థం అన్న తర్వాత కూడా మళ్ళీ వచ్చి పొద్దున్నే అసలు వీళ్ళు దేవుని ప్రజలను చంపేశారు, వీళ్ళు అసలు మామూలు కాదు అని సారంగం మొదలు పెట్టారంట. ఈ 2 సందర్భాలు చదివినప్పుడు దేవుడు అలా చెప్తాడు, మీరు పక్కకి వెళ్ళండి, మీరిద్దరు పక్కకి వెళ్ళండి, వీళ్ళు చంపేస్తా, మీరిద్దరు పక్కకి వెళ్ళండి, వీళ్ళు చంపేస్తా. వెంటనే మోషే గారు సాగిలపడి దేవునితో మాట్లాడి వెంటనే అహరోను గారిని పిలిచి, నువ్వు వెంటనే ప్రజల తరపున ధూపాన్ని వేయి, వెంటనే ప్రజల తరపున ధూపాన్ని వేయి అంటే ఉన్న పలంగా పరిగెడతారు అహరోను గారు, ఉన్న పలంగా పరిగెడతారు అహరోను గారు. పరిగెట్టుకుంటూ వెళ్ళేటప్పటికే తెగులు ప్రారంభమైపోద్ది. అప్పటికే తెగులు ప్రారంభమైపోతుంది. ఎంతమంది చనిపోయారు తెలుసా ఆ రోజు లెక్క? 49వ వచనం. కోరహు తిరుగుబాటున చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. అహరోను గారు ధూపాన్ని పట్టుకొని చచ్చిన వారి మధ్య బ్రతుకున్న వారి మధ్య నిలబడితే తెగులాగింది. లేదంటే ఆ రోజు ఎన్ని వెళ్ళేవో పైకి కాదా? ఎంతమంది చనిపోయారంట అక్కడ? 14,700 మంది. ఎందుకు చనిపోయారట? సనిగినందుకు. ఇప్పుడు మీరు ఆలోచించండి, వీళ్ళు 14,750 మంది, వాళ్ళు 250 మంది, అంతేనా? వాళ్ళొక 250 మంది కలపండి. ఇప్పుడు ఎంతమంది మొత్తం? 15,000. 15,000 ప్లస్ వాళ్ళు 4 కదా లెక్క. ఆ 4 ప్లస్ కుటుంబం, పిల్లలు, వీళ్ళందరూ ఉన్నారుగా. ఎంత కాదనుకుని ఎంతమంది ఉంటారు? ఈ 4 కుటుంబాలు కలిపి 100 మంది అని ఉంటారుగా. సంతానం ఉంటుంది 50 మంది అని వేసుకుందాం. అంటే మొత్తం సుమారు ఎంతమంది ఉండొచ్చు? 15,050 మంది. 15,050 మంది చనిపోవడానికి ప్రప్రథమైన కారణం ఏంటి చెప్పండి? చెప్పండి. ఎవరి ఆలోచన? ఎవరి దుష్టాలోచన? ఎవరి కోరిక? కాదా? ఇది కాదా అన్నదమ్ముల మధ్య జగడాన్ని పుట్టించడం అంటే? మోషే గారి పక్షాన అహరోను గారి పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడే యుద్ధం చేశాడు. వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి.
వీరి మధ్య జగడాన్ని పుట్టించడానికి గల కారణం ఎవరు? కోరహ గారు కాదా? ఒక మంచి కీర్తన రాయబడిందండి. ఇలాంటి వ్యక్తిత్వాన్ని కలిగిన వారి గురించి ఒక మంచి కీర్తన రాయబడింది. కీర్తనల గ్రంథము 36వ కీర్తన. కీర్తనల గ్రంథము 36వ కీర్తన మొదటి చరణాన్ని ఒకసారి చూడండి. మొదటి చరణం నుండి చూడగలిగితే, భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. భక్తిహీనుల హృదయాల్లో ఎలా ఉంటుందంట? అది వారు ఆలోచిస్తున్న అతిక్రమం ఎలా ఉంటుందంట? అది దేవోక్తిలా ఉంటుందంట. ఎలా ఉంటుంది? దేవోక్తి. అంటే ఇప్పుడు ఈ కీర్తనని ఎగ్జాక్ట్గా మీరు ఎవరితో పోల్చుకోవాలి? కోరహ గారితో పోల్చుకోండి. ఇప్పుడు ఆయన హృదయంలో ఒక అతిక్రమం మొలిచింది, ఒక తప్పుడు ఆలోచన మొలిచింది. ఏంటి? మేము ఇశ్రాయేలీయులమే, మేము లేవీయులమే, మేము కూడా దేవుని పక్షాన నిలబడతామని పక్కకు వచ్చిన వారిమే. అప్పుడు లేడా? కోరహ గారు ఉన్నాడుగా. మేము ఉన్నవారిమే, మేమెందుకు చేయకూడదు యాజకత్వం? అతిక్రమమా కాదా? అది తన దృష్టికి ఎలా అనిపిస్తుందంట? దేవోక్తిలా ఉంటుందట. అంటే ఇప్పుడు దేవుడే వచ్చి, నాన్న బిడ్డ, నిన్ను నేను యాజకుడిగా నియమించుకోవాలనుకుంటే ఆరోను దాన్ని దొంగతనం చేస్తున్నాడు, వెళ్ళి లాక్కో అని చెప్పినట్టు ఉంటుందండి. అంతేగా? దేవోక్తిలా పలుకుతున్నది. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. దేవుని భయం లేదు కాబట్టి అతిక్రమము కూడా ఎలా కనబడుతుందంట? దేవోక్తిలా కనబడుతుందంట కోరహ గారికి. ఆ తర్వాత చెప్తాడు ఆయన ఏమని? అది వాని దృష్టి ఎదుట వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. ఎప్పటి వరకట? వాని దోషం బయలుపడి అసహ్యముగా కనబడు వరకు, పాపం పండే వరకు. అంతేనా? ఇప్పుడు కోరహ గారు చేసిన కార్యాన్ని బట్టి ఫలితం వచ్చే వరకు అది ఎలా కనబడుతుందంట? ఆయన దృష్టికి మంచి పనిలా కనబడుతుందంట. ముఖస్థుతి చేస్తూ ఉంటుందంట. అది ఇదిగో నువ్వు చేసింది, నువ్వు చేయాల్సింది ఇది అని. అసహ్యమైన కార్యమా కాదా అది? నేను ఒక వ్యక్తిని నా పని నిమిత్తమై ఎన్నుకున్న తర్వాత నాకు వ్యతిరేకంగా వెళ్ళడం, అన్నదమ్ముల మధ్య జగడాన్ని పుట్టించడం అసహ్యమైనదా కాదా? కదా. ఆ తర్వాత మంచి మాట ఉంటుందండి. ఆ తర్వాత 4వ వచనాన్ని చదవండి. వాడు మంచము మీదనే పాపయోచనను యోచించును. ఎప్పుడు ఆలోచిస్తాడట? మంచం మీద ఆలోచిస్తాడంట. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఆలోచించిన సన్నివేశాన్ని రాత్రిపూటగా ఆలోచించి ఉండాల్సింది ఎవరు? ఆలోచనలు ఎప్పుడు వస్తాయి? అంతేనా? మంచం మీద ఉన్నప్పుడు ఎక్కువ ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు మంచం మీద కోరహ గారు పడుకొని ఆలోచిస్తూ ఉండగా మనకి వెళ్ళుకుంటుంది. ఏమని? నేను ఎందుకు చేయకూడదు? ఏంటిది? యాజకత్వం. మేము అర్హులం కాదా అని మంచం మీద పడుకొని ఆలోచిస్తూ ఉండుంటాడు. ఆ ఆలోచన పొద్దున్నే పరిగెత్తుకుంటే ఎవరికి చెప్పుంటాడు ఆయన? దాతాను, అబీరాము, ఓనులు చెప్పాడు. వీళ్ళునా నీకు లేదేంటి? నువ్వు చేయొచ్చు, ఎందుకు చేయకూడదు? మీ వాళ్ళందరూ చేయకూడదు ఏంటి? వీళ్ళందరూ ఈ నలుగురు మూట కట్టుకుని ఎవరి దగ్గరికి వెళ్ళారు? 250 మంది దగ్గరికి వెళ్ళారు. నిజమే, మాకు ఈ ఆలోచన రాలేదు. అసలు ఎంత నువ్వు నిజంగా దేవుడే వచ్చి చెప్పినట్టు చెప్పావయ్యా, మనకి ఎందుకు లేదు చెప్పా, పదండి వెళ్దాం. వారి ఆలోచనలు ఎలా ఉంటాయట? ఎక్కడ ఆలోచిస్తాడట? మంచం మీద పడుకొని ఆలోచిస్తాడట. అలాగే ఆలోచించుంటాడు కోరహ గారు. వారి దృష్టికి ఎలా అనిపించుంటుంది? దేవోక్తి పలుకుతున్నట్టు ఉంటుందట. అది ముఖస్థుతి చేస్తూ ఉంటుందంట. అది ఎప్పటి వరకు? ఆ కార్యం అసహ్యంగా కనబడే వరకు. మన భాషలో చెప్పనా? పెచ్చిరలతో ఉంటారు కాదా? మేము రావండి, దాన్ని ఏమంటారు? అంటారా లేదా? మీరు మాకు అక్కర్లేదు, దాన్ని ఏమంటారు? అంటారా లేదా? ఇది దేవునికి నచ్చలా. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. మరలా గుర్తు చేసి చెప్పినట్టు ఉంటుంది ఆ వచనాలు చదివినప్పుడు నాకు. అంటే ఆ వచనాలు చదివినప్పుడు, అలాంటి వచనాలు చదివినప్పుడు నాకు ఎలాగ అనిపిస్తుంది అంటే, ముందు యెహోవాకు అసహ్యములైన 6 గలవు, ఆగండి, 7 కూడా ఆయనకు హేయంలే అని చెప్పినట్టు ఉంటుంది నాకు. నేను మర్చిపోయినా, అది ముఖ్యమైంది. ఆ 7ది ఏంటో కాదు. ఆ 7ది ఏంటో తెలుసా? అన్నదమ్ముల మధ్య జగడాన్ని పెట్టడం. అందులో ఎవరున్నారు? కోరహ ఉన్నాడు. ఏం సాధించాడు ఆయన? ఏం సాధించాడు చెప్పండి? దేవునికి అసహ్యమైన కార్యాన్ని చేసి ఏం సాధించాడు ఆయన? ఎంత
ఎంతమంది చనిపోయారు చెప్పండి? దానికి అంతటికీ ఒకే ఒక్క కారణం ఏంటో తెలుసా? పడక మీద పాపపు యోచన చేశాడు ఆయన. పడక మీద పాపపు యోచన చేశాడు. ఆలోచన రావడానికి క్షణం పట్టదు, కానీ దాని వలన వచ్చిన ఫలితాన్ని తరతరాలు అనుభవించాలి. ఒక్క ఆలోచన చేశాడు, అన్నదమ్ముల మధ్య జగడాన్ని పెట్టాడు, దేవునికి అసహ్యమైన కార్యాన్ని చేశాడు. చివరికి ఏ స్థితికి చేరాడైనా? అధోపాతాళానికి చేరిపోయాడు. ఈరోజు ఆలోచించండి, మనం ఏ స్థితిలో ఉన్నామో. ఇలాంటి లక్షణాలు ఒకవేళ మనలో ఉన్నాయేమో. ఏ వాక్య భాగమును మనం వింటున్నా, ఏ వాక్యమును మనం ధ్యానిస్తున్నా, అందులోని విషయాలను మనం ఎందుకు ధ్యానిస్తున్నామయ్యా అంటే, ఒకవేళ మనలో అలాంటి లోపములు ఉన్నావో లేవో అని పరీక్షించుకోవడానికి. ఈరోజు మన అనేక మంది సహోదరుల్లో జ్యేష్ఠుడెవరు? యేసుక్రీస్తు వారు కాదా? నీకు నాకు సహోదరుడెవరు? యేసు ప్రభు వారు కాదా? యేసుక్రీస్తుకు నీకు ఉన్న సంబంధాన్ని చెడగొట్టి మీ ఇద్దరి మధ్య జగడాన్ని పెట్టేవాడెవడైనను సరే విడిచిపెట్టు. అతడు ఎవరైనను సరే, ఒకవేళ అవి నీలో ఉండే కోరికలా తీసేయి. నీ అన్నకు నీకు మధ్య జగడాన్ని పుట్టించేవి అవి తీసేయి. తీసేయవలసిన బాధ్యత నీది. ఎందుకంటే అవి దేవునికి అసహ్యమైనది. అది దేవునికి అసహ్యమైనది. గర్వం కావచ్చు, ద్వేషం కావచ్చు, అసూయ కావచ్చు, కక్ష కావచ్చు. నీలో ఉన్న దేవునికి నచ్చనిది ఏదైనా నీ సహోదరునికి నీకు మధ్య భేదాన్ని కలిగిస్తే తీసేయి వాటిని. ఒకవేళ దేవునితో పాటు సంబంధాన్ని కలిగి జీవించాలని కోరుకుంటూ క్రీస్తుతో సంబంధాన్ని కలిగి జీవించాలనుకుంటున్న నీ తోటి సహోదరుడు ఎవరైనా ఉంటే, అతడు ఒకవేళ నీ వలన అభ్యంతరపడితే దానికి శిక్ష ఎవరు అనుభవించాలి? నువ్వే. ఒకవేళ అతడు క్రీస్తుతో ఉన్న సంబంధాన్ని కోల్పోతే, నీ వలన వారిద్దరికీ జగడం పుడితే, దాని వలన దేవుడు నిన్ను అసహ్యంగా ఎంచుకుంటాడు. ఏది మంచిది మనకి? చెప్పండి, ఏది మంచిది? బలా నమ్మకమైన మంచి దాసులారా అని పిలిపించుకోవడం మంచిదా? ఛీ అని పిలిపించుకోవడం మంచిదా? మీరెవరు నాకు తెలియదు అని పిలిపించుకోవడం మంచిదా? యెహోవాకు అసహ్యమైన కార్యమును చేస్తే జీవితంలో దేనిని తిరిగి సంపాదించుకోలేం. ఈరోజు క్రీస్తుకు నీకున్న సంబంధాన్ని తగ్గొట్టేవేవైనా నీలో ఉన్నాయేమో చూడండి. నాలో ఉన్నాయేమో నేను చూసుకోవాలి, మీలో ఉన్నవి మీరు చూసుకోవాలి. ఏమున్నాయి? నీ అన్నయ్యన క్రీస్తుతో పాటు జగడాన్ని కలిగించే లక్షణాలు నీలో ఉంటే తీసేయి. నీవు చేసే కార్యాన్ని బట్టి ఎదుటి సహోదరుడు తాను క్రీస్తుతో ఉన్న సంబంధాన్ని కోల్పోతే మాని. అంతే తప్ప తెలిసి తెలియని విధానాలతో నీకున్న కపటపు బుద్ధితో ఎదుటివాడి విశ్వాసాన్ని పాడు చేయొద్దు.